ఒకసారి జపాన్ తన అడ్డా అని చెప్పైతే తారకన్న అయితే ప్రూవ్ అయితే చేశాడు. జపాన్ లో తారకన్న మీద ఆనిజం ఎలా స్టార్ట్ అయిందో తెలియదు కానీ ఒక్కసారి అభిమానిస్తే వాళ్ళు ఎంత దూరం అయినా తీసుకెళ్తారని చెప్పైతే మరొకసారి అయితే ప్రూవ్ అయితే చేశారు. జపాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర తారకన్నకు వస్తున్న కలెక్షన్ చూస్తుంటే మైండ్ అయితే బ్లాక్ అయితే అవుతుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో అయితే కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. డే 1 నుంచి డే 7 వరకు ప్రతి రోజు కూడా మినిమం 500 పైగా అయితే మూవీని అయితే చూస్తున్నారు. అది కూడా జపనీస్ పీపుల్స్. నార్మల్ గా ఒక రాష్ట్రానికి వెళ్ళి అక్కడ అభిమానం సంపాదించుకోవడం చాలా కష్టం. అంటే ఒక దేశానికి వెళ్ళి ఆ దేశంలో ఉన్న జనాలతో మూవీని అయితే చూసేలాగా తారకన్న అయితే చేస్తాడు. అండ్ వాళ్ళని అభిమానంగా అయితే చేసేసుకున్నాడు అని చెప్పాలి. ఇంతటి ఫాలోయింగ్, ఇంతటి మాస్ ఫ్యాన్ బేస్ తారకన్నకి జపాన్ లో రావడం అదృశ్యం అని చెప్పాలి. దేవరా మూవీ జపాన్ లో వచ్చేసి మార్చి 28 అయితే రిలీజ్ అయితే అయ్యింది. రిలీజ్ అయిన ఇప్పటికి వచ్చేసి అయితే 7 days అయితే అయింది. 1 week అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. మరి ఈ 1 week ఎంత కలెక్షన్స్ వచ్చినాయి అనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. ఫస్ట్ 4 days కలెక్షన్స్ అయితే అప్డేట్ అయితే చేస్తాను. ఈచ్ డే కి అయితే మీకు ఒక వీడియోస్ కూడా సపరేట్ గా అయితే చేస్తాను. ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళైతే చూడండి. ఈ వీడియోలో మొత్తం మీకు 7 days గా ఎంత వచ్చింది, డే 5, డే 6, డే 7 ఎంత వచ్చింది. ఈ 3 days కి అయితే వీడియోస్ అయితే చేయలేదు. అండ్ ఈ 3 days వీడియోస్ మొత్తం కలిపి అయితే దీంట్లో అయితే ఉంటుంది. సో వీడియోని అయితే ఫుల్ గా అయితే చూడండి. ఫుల్ మ్యాటర్ అయితే ఉంటుంది అండ్ కంటెంట్ కూడా ఉంటుంది. మ్యాటర్లోకి అయితే వెళ్దాం. దేవరా జపాన్ లో రిలీజ్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర తనకు దేవరా మూవీకి రావాల్సిన నెంబర్స్ అయితే వస్తున్నాయని చెప్పాలి. మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. ఫస్ట్ వీక్ మనం ఎంత అయితే ఎక్స్పెక్ట్ చేసామో అంతే కలెక్షన్స్ అయితే వచ్చాయి. మనం ఎక్కువగా ప్రమోషన్స్ కూడా అయితే చేయలేదు. నార్మల్ గా ప్రమోషన్ 2 స్క్రీనింగ్స్ చేసి ఒక 2 ఇంటర్వ్యూలు ఇచ్చేస్తే తారకన్న అయితే వచ్చేసాడు. ట్రిపులర్ రేంజ్ లో అయితే ప్రమోషన్స్ కూడా చేయలేదు. ట్రిపులర్ కి వచ్చేసి అయితే ప్రతి ఇంటర్వ్యూకి అండ్ ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ కి అయితే ఇంటర్వ్యూస్ అయితే ఇచ్చారు. దేవరా మూవీకి చాలా లిమిటెడ్ గానే జరిగాయి. దాంతో పాటు ఇవన్నీ ఎక్స్క్యూజ్ అనుకోవచ్చు. బట్ దేవరా మూవీకి మనం చూసుకుంటే డే 1 థియేటర్స్ చాలా తక్కువ అయితే వచ్చాయి అండ్ స్క్రీన్స్ కూడా చాలా తక్కువ అయితే వచ్చాయి. డే 1 నుంచి డే 7 వరకు ఎంత స్క్రీన్స్ వచ్చాయి అండ్ ఎన్ని షోస్ ఇచ్చారు డే 1 మొత్తం క్లియర్ గా అయితే చెప్తాను. అండ్ మనకి తెలుసు డే 4 వచ్చేసి మనకి 90 లక్షల వరకు అయితే గ్రాస్ అయితే వచ్చిందని అయితే అప్డేట్ అయితే చేశాను. అండ్ దాంట్లో వచ్చేసి 15.7 మిలియన్ ఎన్స్ అయితే రావడమే 15.7 మిలియన్ ఎన్స్ అయితే వచ్చిందని చెప్పి అయితే మీకు ఆ వీడియోలో అయితే అప్డేట్ అయితే చేశాను. అండ్ టోటల్ గా వచ్చేసి 90 lakhs అయితే గ్రాస్ అయితే 4 days కి అయితే కలెక్ట్ చేసిందని వేసాను. మరి ఈ 3 days కి ఎంత కలెక్ట్ చేసింది ఒకసారి అయితే చూద్దాం. డే 5 వచ్చేసి మూవీకి వచ్చేసి 851 మంది అయితే చూడడం అయితే జరిగింది. అండ్ 851 గాను మొత్తం మనకి ఎన్ని సీట్లు ఓపెన్ చేశారని దాదాపు 15,952 సీట్లు అయితే ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో 850 సీట్లు అయితే బుకింగ్ అయితే జరిగాయి. అండ్ మొత్తం 95 షోలు అయితే డే 5 కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ 51 థియేటర్లు అయితే మనకి అయితే ఇచ్చారు డే 5 కి. అండ్ వచ్చిన గ్రాస్ చూసుకుని దాదాపు 1.5 మిలియన్ ఎన్స్ అయితే రావడం అయితే జరిగింది డే 5 గాను. డే 6 వచ్చేసి మనకి 843 టికెట్లు అయితే బుకింగ్ అయితే జరిగాయి. అండ్ మొత్తం చూసుకుంటే 16,250 సీట్లు అయితే ఓపెన్ అయితే చేశారు. దాంట్లో 843 అయితే టికెట్స్ అయితే బుకింగ్ అయితే జరగడం జరిగింది. అండ్ అంతమంది చూసారు ఆ రోజు. అండ్ మొత్తం వచ్చేసి 94 షోలు అయితే ఓపెన్ అయితే చేయడం జరిగింది డే 6 కి. అండ్ మొత్తం థియేటర్లు చూసుకుంటే 50 థియేటర్లు అయితే ఇచ్చారు. అండ్ అలాగే డే 7 అంటే ఈ రోజు మనకి మన అఫీషియల్ గా చూసుకుంటే ఇండియన్ టైం అలాగే జపనీస్ టైం లో చూసుకుంటే మనకి ఇక్కడ 4 అయితేనే అక్కడ వాళ్ళకి 7 అయినట్లు, మనకి ఇక్కడ 7 అయితే అక్కడ వాళ్ళకి ఆల్రెడీ 10 అయిపోయినట్లే. సో ఇప్పుడు ఆల్రెడీ డే అయితే కంప్లీట్ అయితే అయిపోయింది జపాన్ లో డే 7 కి. డే 7 ఎంత కలెక్ట్ చేసింది ఈ రోజు మనం చూసుకుంటే దాదాపు 650 టికెట్లు అయితే బుకింగ్ అయితే జరగడం జరిగింది. థియేటర్లు వచ్చేసి దాదాపు 51 థియేటర్లు అయితే ఉంది. షోస్ అయితే చాలా తక్కువ అయితే ఇచ్చారు డే 7 కి, ఎందుకంటే ఆల్రెడీ 1 week అయింది కాబట్టి. షోస్ వచ్చేసి 55 షోలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనం చూసుకుంటే డే 6 94 షోలు అయితే ఉన్నాయి. అండ్ డే 7 కి వచ్చేసరికి అయితే మనకి 54 షోలు అయితే వచ్చాయి. దాదాపు 40 షోలు అయితే తీసేస్తారు. మరి రేపటి నుంచి ఇంకెన్ని షోస్ ఉంటాయో, అసలు ఎంత కలెక్షన్స్ వస్తాయో చూడాలి. అండ్ మరి డే 8 నుంచి ఎట్లుంటుందో తెలియదు. బట్ ఫస్ట్ వీక్ అయితే మనకి రావాల్సిన కలెక్షన్స్ వచ్చాయి. అండ్ ఫస్ట్ వీక్ రికార్డ్ కూడా వచ్చిందని చెప్పి అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రిపులర్ మూవీ వచ్చేసి మనకి 73 మిలియన్ ఎన్స్ అయితే రావడం అయితే జరిగింది. దాదాపు 4 కోట్ల గ్రాస్ ట్రిపులర్ మూవీకి అయితే ఫస్ట్ వీక్ లో అయితే వచ్చాయి. మరి దేవరా మూవీ ఇప్పుడు చూసుకుంటే డే 6 అండ్ డే 7, డే 6 వచ్చేసి 1.5 మిలియన్ ఎన్స్ అయితే రావడం అయితే జరిగింది. అలాగే ఇప్పుడు డే 7 వచ్చేసి 1.1 మిలియన్ ఎన్స్ అయితే రావడం అయితే జరిగింది. టోటల్ గా మనకి 7 days కి దేవరా మూవీకి జపాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చిన కలెక్షన్ చూసుకుంటే 20 మిలియన్ ఎన్స్ అయితే రావడం అయితే జరిగింది. 20 మిలియన్ ఎన్స్ మన ఇండియన్ గ్రాస్ లో కన్వర్ట్ చేసుకుంటే దాదాపు మూవీకి 1,16,00,000 అయితే రావడం అయితే జరిగింది. 1,16,00,000తో దేవరా మూవీ సోలోగా తారకన్న వచ్చేసి అయితే 1 crore పైగా గ్రాస్ అయితే కొట్టాడని చెప్పాలి. మనం ఇంతకు ముందు చూసుకుంటే ప్రభాస్ కి సాహో మూవీకి అయితే ఉంది. అండ్ ఆ బాహుబలి రాజమౌళి మూవీస్ కాబట్టి, ట్రిపులర్ మూవీ రాజమౌళి మూవీ కాబట్టి ఆ మూవీస్ కి మాత్రం ఉన్నాయి. సోలోగా రిలీజ్ అయ్యి ఈ రోజుకి వాళ్ళు ఉన్నాయి అంటే ప్రభాస్ కి సాహో మూవీ అవుతుంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కి దేవరా మూవీతో 1 కోటి రూపాయల గ్రాస్ అయితే వచ్చిందని చెప్పాలి. ఇది ఇప్పటి వరకు దేవరా మూవీకి జపాన్ లో వచ్చిన కలెక్షన్స్ అని చెప్పాలి 7 days గా. అండ్ మొత్తం వచ్చేసి 11,254 అంతమంది అయితే మూవీని ఇప్పటి వరకు అయితే 1 week అయితే చూసారు. అండ్ మూవీని ఇంకా బాగా ప్రమోట్ చేస్తుంటే, లేకుంటే మూవీ ఇంకా కంటెంట్ ఇంకా బాగా వాళ్ళకి ఎక్స్పోర్ అయ్యేటట్లు ఉంటే ఇంకా కలెక్షన్స్ ఎక్కువ వచ్చాయి. మూవీ అనేది దానికి 73 మిలియన్ ఎన్స్ వరకు ఎందుకు వచ్చాయి అంటే అది రాజమౌళి బ్రాండ్ ఉండడం వల్ల ఏదైనా అవ్వచ్చు. బట్ ఈ మూవీకి 20 మిలియన్ ఎన్స్ అంటే ఆల్రెడీ మూవీ అయితే టాప్ 3 లో అయితే ఉంది. అండ్ టాప్ 1 లో వచ్చేసి 73 మిలియన్స్ ట్రిపులర్ మూవీ అవుతుంది. టాప్ 2 లో వచ్చేసి అయితే దాదాపు 25 మిలియన్ ఎన్స్ తో మన సహో
అవుతుంది. అండ్ టాప్ 3 లో వచ్చేసి దేవర మూవీ అవుతుంది 20 million తో. సో టోటల్ గా దేవర మూవీకి రావాల్సిన కలెక్షన్స్ అయితే వచ్చాయి. అండ్ మనకి 1,16,00,000 అంటే తక్కువేం కాదు. డే ఫస్ట్ 7 days కి RRR మూవీ వచ్చేసి మనం చూసుకుంటే 4 కోట్లు అయితే వచ్చాయి. అండ్ ఆ మూవీ ఎంతవరకు కలెక్ట్ చేసింది 150 కోట్ల వరకు అయితే కలెక్ట్ చేసింది. 300 రోజులు అయితే ఆడింది. మనకి ఈ మూవీకి కూడా 1,16,00,000 మనకి ఫస్ట్ డే వచ్చినప్పుడు, ఫస్ట్ వీక్ వచ్చినప్పుడు కూడా మూవీకి లాంగ్ రన్ ఉంటే ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకా కలెక్షన్స్ ఎక్కువగా అయితే రావచ్చు. ఇది టోటల్ గా దేవర మూవీకి జపాన్ లో కలెక్ట్ చేసిన కలెక్షన్స్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. డే 1 నుంచి డే 7 వరకు ప్రతి డే కూడా కలెక్షన్స్ అప్డేట్ చేశాను అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి వీడియోస్ అప్డేట్ వస్తే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద